దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక చెట్టు పెట్టినప్పుడు అది అభివృద్ధి పొందాలని మనం ఆశపడతాం. ఒక తోటను నాటినప్పుడు అది అభివృద్ధి పండి ఫలాలు ఇవ్వాలని ఆశపడతాం. ఒక పంట పొలాన్ని వేసినప్పుడు ఒక రైతు ఆశపడతాడు అది చేతికి రావాలి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పని చేసి ప్రయాసపడే ప్రతి ఒక్కరికి ఒక ఫలితం రావాలని ఆశపడతాం. అలాగే చూడండి, మనం అభివృద్ధి పరచబడాలని ఆశ, కోరిక మనలో ఎన్నో ఉంటాయి. కానీ ఎన్నో డబ్బులు వెచ్చించి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి వృద్ధి పొందాలనుకొని ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం. శరీర బలహీనతలు తొలగించుకోకుండా ఆత్మీయతలో అభివృద్ధి పరచబడాలని విపరీతమైన ప్రార్థనలు చేసి ఫలితం పొందని వారిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ భక్తుడు యోబు రాస్తున్న మాట ఏమిటంటే, నేను రెండంతలుగా దీవించబడ్డాను అంటాడు. అతడు రెండంతలుగా ఆశీర్వదించబడినవాడు. దానికి కారణం ఏంటంటే, అతడు నేర్పిస్తున్న ఒక అనుభవం. సర్వశక్తుని వైపు మనము తిరిగిన ఎడల, అంటే నీ మనసంతా లోకం మీద పెట్టుకొని నువ్వు దేవుని తట్టు నువ్వు తిరిగినట్టుగా ఉంటే అది ప్రయోజనమేమి లేదు. అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, అంటే ఆ మాటలోనే ఎన్నో అద్భుతమైన భావాలు మనకు కనిపిస్తుంటాయి. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే సర్వమును చేయగలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ నువ్వు నమ్మక వెనుతిరిగావు. ఇప్పుడు అంటాడు, నీవు తిరిగి ఆయన తట్టు తిరిగిన ఎడల. ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఫెయిల్ అయిపోలేదా? ఎన్నో జాబ్స్, ఎంతో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు, నష్టపోలేదా? ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన తట్టు నువ్వు తిరిగిన ఎడల. తిరిగి ఏం చేయమంటున్నాడు? రెండో మాటగా, నీ గుడారములో నుండి అపవిత్రతను తొలగించుకున్న ఎడల. గుడారం అంటే హృదయము. హృదయములో దాగి ఉన్న రహస్యమైనటువంటి కార్యాలు, మోసకరమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు నువ్వు తొలగించుకుంటే అభివృద్ధి పరచబడతావు. దేవుని సంగమా, హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ వ్యాధికి లోకంలో మందు లేదు. అది కేవలం క్రీస్తు రక్తం చేత కడగబడ్డప్పుడు దేవుని వాక్యము చేత హృదయాన్ని సున్నతి చేస్తున్నాడు. కనుక సంగమా, దేవుని యందు మనము అతిశయించాలన్నా, ఆనందించాలన్నా మొదట ఆయన తట్టు తిరగాలి. రెండోది, మన గుడారముల నుంచి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. ఈరోజు ఈ ఉదయకాలము మనల్ని మనం పరీక్షించుకొని రెండంతల దీవెనలకు యోగ్యులుగా మార్చబడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.